వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద ఈ సెప్టెంబర్ 18న నువ్వు బతికే ఉన్నావా? లేకపోతే కమిషనర్ గారి బొకే నీకు పంపినట్టు తెలిసేది కాదు పాపం. అబ్బా చలి పడుతుంటే దుప్పటి కప్పుకు పడుకున్నానండి. అయినా చస్తావు ప్రతిసారి గుర్తు చేసి ఎందుకండి చంపుతారు నన్ను? ఆ బుకే తెచ్చే బదులు ఏ పళ్ళో బిర్యానీ తెస్తే హాయిగా తినేవాడిగా. అబ్బా నువ్వు ఊరుకోరా. చూసావా అప్పారావు, ఈయన మీద అభిమానం కొద్ది కమిషనర్ గారు మార్కెట్ కాంట్రాక్ట్ రేటు ₹1,00,000 నుంచి 50,000కి తగ్గించారు. అవును, ఈసారి కూడా కాంట్రాక్ట్ ఈయనకే వస్తే 50,000కు పైనే మిగిలేది. ఏం మిగులుతుంది రేపు ఈ పార్టీకి? వీల్లేదు, ఈ కాంట్రాక్ట్ నేనే సంపాదిస్తాను. ఆ ₹1,00,000 నావే. చూసారా క్షణ క్షణానికి ఎలా పెరిగిపోతుందో చూడండి. ఆ లోకంలో ₹1,00,000 కాంట్రాక్ట్ చేస్తాడు. ఆవేశపడుకు నాయన, ఆవేశపడకు. ఆవేశపడి అరగంట ఆయుష్ తగ్గించేసుకుంటున్నావు. నేను ఇంకా సత్యదేవత కౌగులించుకోలేదన్నమాట. దేవత కాదే, మృత్యుదేవత. లోభి ఖర్చు ఎక్కువ అని ఉత్తినే అనలేదయ్యా. వేధవ మెట్లు కడగటానికి పని మనిషికి ₹1 ఇస్తే పోయేది. ఏమన్నా తేడా వస్తే పని మనిషి పోయేది. కక్కుర్తి పడ్డావు, ఇప్పుడు ఏమైంది? అది డిస్కస్ చేయడానికేనా ఆ ఊరు నుంచి ఈ ఊరు దాకా వచ్చారు? అంత కోపం ఎందుకయ్యా? పోయే ముందు ఆ మాత్రం కోపం ఉంటుందిలే సార్. ఇదిగో అప్పారావు, నువ్వు తాగినంత దిగదాకా ఆవేశపడకయ్యా. ఆవేశపడితే అరగంట ఐక్షణం అయిపోతుంది. ఆవేశపడకు. తాగటం అంటే జ్ఞాపకానికి వచ్చిందండి. ఒరే, సార తాగితే సత్తావని మా చెడ్డ సలాలు ఇచ్చేవారండి. మీరు సార తాగరండి. ఎవరన్నా ఉత్తిగిన ఇచ్చే తప్ప కాపీ కూడా తాగరండి. మరి ఇప్పుడు అర్ధాంతరంగా సత్తనది ఎవరండి? ఈరా నేనా? ఒరే అప్పారావు, ఆవేశపడకయ్యా, ఆవేశపడకు. ఒరే అప్పారావు, రేపు పోయేవాడితో నీకెందుకురా గొడవ? చూడాయన, రేపు నువ్వు కీర్తి స్టేషన్ అయ్యాక కమిషనర్ గారు వచ్చి నీకు శ్రద్ధాంజలి కట్టిస్తారట. చెప్పమన్నారు. నేను వెళ్తున్నా. మళ్ళా కనపడతారో లేదో వెళ్ళొస్తాను సార్. సరే, తర్వాత అవసరాలకి డబ్బు ఏర్పాట్లు ఏమన్నా జరుగుతున్నాయా? జరుగుతున్నాయి అని అంత తాపిగా చెబుతావేమయ్యా? ఇక నువ్వు చావటానికి బతకటానికి మధ్య 14 గంటలు మాత్రమే ఉంది. అమ్మో, ఇంకొక అరగంట వేస్ట్ అవుతుంది. బజార్కి వెళ్ళి యాపిల్ పళ్ళు, ద్రాక్ష పళ్ళు తీసుకురారా. అలాగే. ఏమిటి, మీకు పళ్ళు కావాలా? అవును. పక్క నిమిషం ఆగండి. ఇదిగోండి తాజా పళ్ళు. ఓ రొట్టె కూడా ఉంది. ఇవి తీసుకొని నాకు ₹10 ఎవరు? నీకు అసలు బుద్ధుందా? నేను తింటానికి తీసుకొచ్చిన పళ్ళు డబ్బులు కమ్మేస్తావా? ఏ, ఈ పళ్ళు తింటే మాత్రం నువ్వు బతికిపోతావా? రేపు ఎలాగపోయేవాడుగా. నిన్ను చెప్తాను. ఏమిటి మిస్టర్ ఇది? నువ్వు పరుగులు తీయడానికి హాస్పిటల్ అనుకున్నావా, మున్సిపల్ స్టేడియం అనుకున్నావా? సారీ సార్, మా వాడు ఏదో అలర్ట్ చేస్తుంటేను. అయితే మాత్రం నువ్వు పీటీ ఉషలో పరుగులు తీయాలా? అసలే నీకున్నది 24 గంటల టైము. అందులో 12 గంటలు ఆల్రెడీ ఖర్చు అయిపోయింది. ఇలా పరుగులు తీస్తుంటే ఆన్ ది స్పాట్ నువ్వు చచ్చిపోతావు. అది నీకు లాసు, ఫీజు పరంగా నాకు లాసు. మైండ్ ఇట్. ఒరేయ్, నీ కక్కుర్తి బుద్ధి చూసి నా మైండ్ పాడైపోయింది. ఇప్పుడు నీ కక్కుర్తి బుద్ధితో డాక్టర్ బుర్ర పాడు చేసి పిచ్చెక్కించకు. ఎలాగూ పోతున్నావు, పోయేవాడు కాటికి పో.
ఏమైంది మీరు వెళ్ళిన పని? ఎక్కడా అప్పు పుట్టలేదురా. నిన్ను కానీ బంగారం కానీ తనఖా పెడితే అప్పిస్తా ఉంటున్నారు. కానీ నా దగ్గర అంత విలువైన వస్తువులేమీ లేవు. ఈ గండం ఎలా కట్టెక్కుతుందో. ఆ 7 కొండల వాడే నిన్ను కాపాడాలి. ఆ 7 కొండల వాడి హుండీలో ఏ రోజైనా ఒక పైసైనా వేస్తారైనా హాయ్ నిన్ను బ్రతికించడానికి. నాకున్న జబ్బు బ్రెయిన్ ట్యూమర్ కాదురా. నీ మాటలతో నువ్వే నన్ను చంపేస్తున్నావు. నువ్వెలాగో రేపో ఎల్లుండో చనిపోతావు కాబట్టి నిన్ను నేను ఇంటర్వ్యూ చేయడం వల్ల నా కథకి ఓ మంచి విషయం దొరుకుతుంది. అడగండి అమ్మా. ఇంకా ఎన్ని రోజులు బతుకుతావని చెప్పారు? బహుశా 1 రోజు 2 రోజులు అన్నారమ్మా. నువ్వు చనిపోతావని తెలియగానే భయం వేసిందా? భయపడక సరదా పడి సంకలు గుద్దుకోమంటారా అమ్మా? ఇక మీరు పోతే ఆయన పోతే ఇంకేముంది నీ శార్థం? నీ దిక్కుమాలిన ఇంటర్వ్యూ, నీ మాటలు విని ఆ మంచం మీద మనిషి ఎలా గజగజ వణుకుతున్నాడో తెలుసా? ఆయనకెందుకు భయం? ఆయన రేపు ఎలాగో పోయేవాడే కదా. పోతే మొత్తం జీవితంలో చేసిన తప్పులన్నీ గుర్తొచ్చి భయపడి చస్తున్నాడు. పిసినారి బంకలాగా బతికి సంపాదించిన ₹1,00,000 తన దహన సంస్కారాలకు కూడా రావని తెలిసి మానసికంగా కుళ్ళి చస్తున్నాడు. స్టాప్ ఇట్! నువ్వు నా మీద జాలి పడుతున్నావు, లేకుంటే గురపల్ లాంటి మాటలతో నన్ను కొల్లబడుస్తావు. నాకు అర్థం కావట్లేదు. అది కాదు తమ్ముడు. మీరంతా నా చావు గురించి భయపెట్టి నన్ను చంపాలని చూస్తున్నారే కానీ ఒక్కళ్ళు కూడా నన్ను బ్రతికించడానికి ప్రయత్నించడం లేదు. ఇంకో అరగంట తగ్గింది. అయ్యా చూడండి, ఒక్క ముద్ద అన్నం తిను. వద్దమ్మా. ఏరా, నీకు ఆఖరిసారి అన్నం తినిపించే అదృష్టానికి కూడా నేను నోచుకోలేదా? అమ్మా, అమ్మా, చేసిన తప్పులు తెలుసుకున్నా. ఆ తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం ఆ భగవంతుడు నాకు ఇవ్వలేదమ్మా. బాబు, మనిషికి జీవితంలో కావాల్సింది డబ్బు కాదు, అంతకన్నా విలువైన ఆప్యాయత, అనురాగం అని తెలుసుకున్నాను. వాటిని అనుభవించడానికి నాకు ఆ భగవంతుడు టైం ఇవ్వలేదు. ఇంకా నేను కొన్ని గంటలు మాత్రమే కదా బతికి. ఏమి నిర్ణయించుకున్నారు? డబ్బు ఎక్కడా దొరకలేదు డాక్టర్. ఒక్క 10 రోజులు టైం ఇస్తే మీ డబ్బు మొత్తం మీకు చెల్లించేస్తాను. నో అంటే పేషెంట్ ప్రాణం కంటే మీకు డబ్బే ప్రధానమా? మీకు ప్రధానం కదా. మీ గురించి అంతా తెలుసుకోండి మిస్టర్. ₹1 కోసం కక్కుర్తిపడి ప్రాణాల మీద తెచ్చుకునే మీరు నన్ను నిలదీసి మీకు డబ్బే ప్రధానం అని అడుగుతున్నారా? డాక్టర్ ఆగండి. డాక్టర్ డాక్టర్ మర్యాదగా నాకు ఆపరేషన్ చేస్తారా చేయరా? ఏమిటి దబాయింపు? నేను చేయను. చేస్తారా లేదా? వాట్ బాయ్స్, మర్యాదగా చెప్పండి. బయటికి తీసుకెళ్ళండి. ఆగండి. గుడ్ మార్నింగ్ మేడం. ఇతను ఫీజు ఇవ్వకుండా ఆపరేషన్ చేయమంటాడు. చేయనంటే నాకు కొట్టాలి సిద్ధమయ్యాడు. ఇలాంటి రోడ్డు మనిషి ఏం చేయాలి మీరే చెప్పండి. వెరీ గుడ్. నేను ఆశించిన మార్పు ఈ మానవునిలో వచ్చినది కాబట్టి నేను ఆడిన నాటకం విజయవంతమైనట్టే. నాటకం ఏమిటి? అవునండి, వరప్రసాద్కి ఏ బ్రెయిన్ ట్యూమరు లేదు. మరి ఎక్స్రే? బ్రెయిన్ ట్యూమర్ ఉన్న ఆ ఎక్స్రేను డాక్టర్ గారి దగ్గరికి పంపించింది నేనే. ఈ ఎక్స్రేతోనే నాటకం ఆడాను. ఇంత నాటకం ఎందుకు ఆడారు మేడం? అలా నాటకం ఆడాను కాబట్టే చావు దగ్గర పడేసరికి జీవితం మీద ప్రేమ పెరిగింది. తన భార్య బిడ్డలతో కలిసి బ్రతకాలనే ఆశ కలిగింది. అలా కలిగించి మీ ఇద్దరిని కలపడమే నా జీవిత జయం. అయితే మీ జయ నెరవేరిపోయినట్టే కదా మేడం. Yes. మా భార్యాభర్తలను కలపడానికి ఎక్కడో గుజరాత్ నుంచి వచ్చే మీరు ప్రయత్నం చేయడం మా అదృష్టం మేడం. అంటే మీరు నాటకం ఆడడానికి మా హాస్పిటల్ టౌన్ హాల్ కింద మార్చేసారు అనమాట.